ఈయన రాజుల రాజ్యం ఉంది, అన్ని ఉండే రాజు గారికి ఏం తక్కువ? రాజ్యం ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి, తినటానికి వండటానికి పడుకోవడానికి ఏమి కొదువు లేదు, ఏమి కొదువు లేదు. ప్రపంచంలో రాజు అంటే గొప్ప హోదా కలిగిన వాడు, ఎక్కేందుకు దిగేందుకు అంత ప్రజలు చుట్టూ ఉంటారు. కానీ అతను కూడా ఒక మనిషే కదా, అవునా కదా? మోడీ మన దేశ ప్రధానమంత్రి, ఆయనకి బ్లడ్ కావాలి, మనకు బ్లడ్ కావాలి, ఆయనకి ఫుడ్ కావాలి, మనకు ఫుడ్ కావాలి, ఆయన పడుకోవాలి, మనం పడుకోవాలి. ఆయన కోసిన బ్లడ్ వచ్చింది, మనకు కోసిన బ్లడ్ వచ్చింది. ఆయనకి జలుబు చేసింది, మనకు కూడా. అంటే హోదా విషయంలో గొప్పగా ఉన్నా దేహ విషయంలో మనలాంటి వాడే. హిజ్కియా అనే రాజు రాజ్యమును పరిపాలిస్తున్నాడు, కానీ ఒక దినమున ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు అంటున్నాడు కదా, ఎక్కడ? యెషయా గ్రంథములో 38వ అధ్యాయం కదా. ఒకసారి యెషయా గ్రంథములో 38వ అధ్యాయం వెళ్తే ఫస్ట్ నుంచి పేజీ నంబర్ 599. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ రోగం వచ్చిందంట? అంటే చచ్చిపోవడం రోగం వస్తే మరణకరమైన రోగము కలుగగా. ఈరోజు మా ఊరు గత రాత్రి ఆ అబ్బాయికి 50 ఉంటే కుర్రోడే ప్రార్థనకి బాప్తిసం తీసుకున్నాడు. మేము విశ్వాసం ఉన్నప్పుడు మాకంటే ముందే బాప్తిసం తీసుకున్నాడు. కొంతకాలం చక్కగా వెళ్ళాడు. తర్వాత ప్రార్థన మానేసాక సిగరెట్లు అన్ని లోపల పడిపోయాడు. పడిపోయి ఇక భక్తి మానేసాడు. పాస్టర్ రాయాలి ఇంటికి వెళ్ళి పిలిచిన రానా, నేను రాను అనేవాడు. మానేసి ఆడు మాత్రం మార్పు ప్రార్థనగానే ఉంది. గత రాత్రి స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు 10 గంటలకి రాత్రి. ఈరోజు పూస్తామన్నమాట. చిన్నవాడే, వయసు తక్కువ వాడే, 50 ఏళ్ళు లోపే ఉంటాయి, 50 ఏళ్ళు లోపు ఉంటాయి. ఇవాళ మరణకరమైన రోగం వచ్చింది. దీనికి మరణకరమైన, ఇక మరణమే రోగం వస్తే అట్లాంటి రోగం వచ్చింది. నేను జలబో దగ్గర కాదంట, ఆ రోగం చచ్చిపోయే రోగమే. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. అలాంటి పాత్రుడుగా ఉన్నాడు హిజ్కియా రాజు అయినప్పటికీ. రే నాకు జబ్బు చేసిందిరా భటులారా, సైన్యాధిపతి ఇంకా ఇంకా అంటారా, అందరూ మంత్రులు పిలిపించి ప్రార్థన చేయమల్లా ఆయనే తన రోగం కోసం, తన జబ్బు కోసం, తన కోసం తానుగా దేవుని దగ్గరికి వెళ్ళి చదవండి ఆ మాట. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. రాజు మన ఎంతటాడవండి, ఈ రాజే ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళి. ఏమంటున్నాడు? యెహోవా నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటును, యథార్థమైన హృదయమును కలిగి నేను. ఏ హృదయం అంట? యథార్థమైన హృదయము కలిగి నేను నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లా జరిగించుతునో. ఒకటి, ఆయన దృష్టికి యథార్థముగా జీవించాడు. రెండవది, ఆయన దృష్టికి అనుకూలంగా బతికాడు. మూడవది అన్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకోవడమని హిజ్కియా అది ఏడుస్తున్నాడు. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కదా ప్రార్థన చేయలేదండి, మరణకరమైన రోగం వచ్చింది కదా, భయపడలా. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యం. ఇదేసాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే యెహోవా వాక్కు యెషయా ప్రత్యక్షమై, నీవు తిరిగి హిజ్కియాకు పోయి ఏమనగా చూచితిని. స్తోత్రం. నీ కన్నీళ్లు, నీ ప్రార్థన, నీ భక్తి, నీ యథార్థత, నీలో ఉన్న హృదయము ఆయన చూడాలి.
మనుషులు కాదు. అమ్మే ఎవరు చూడాలంట? నీలో ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత ప్రార్థన ఉందో, ఎన్ని కన్నీళ్ళు కాచావో ఆయన చూడాలి. ఆయన చూస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఏం చేస్తారండి? మనుషులు ఏం చేయలేరు. యెషయా కన్నీళ్ళు ఎవరు చూశారు? హిజ్కియా చూసింది ఎవరు? దేవుడు. యెషయా చూడలేదు, రాణి చూడలేదు, భటులు చూడలేదు, ఎవరు చూడలేదు, రాజ్యం చూడలా. కానీ రాజుగారు కాచిన కన్నీళ్ళు, రాజుగారి అంతపురం కదా, పెద్ద అంతపురం కదా, ఎవరు రాకూడదు పిలవకుండా. ఆఖరి రాణి కూడా రాకూడదు, రాణి కూడా పిలిస్తే రావాలి. మనలాగా అనదంటావా? మనమైతే మనది మిడిల్ క్లాస్ కాబట్టి అన్వేషణనా అంటారు. ఎంతసేపు కూర్చోవాలి నీ కోసం అంటాడు. లేకపోతే ఏమనే తింటే తిల్లాకపోయి పెట్టే అంటారు పళ్ళు. మన భాష ఇది. అర్థమైంది? నీళ్ళు ఉన్నా ఇదిగో వేసే కండవా చెప్పుకోకుండా పోసుకో ఆరిపోతున్నాయి. ఇది మన భాష. అంటే మన సామాన్య ప్రజలు కాబట్టి ఎలా ఉంటాం? గట్టిగా మాట్లాడితే నేను గాయను అంటారు. నేను వండను, తేడా వచ్చిందా నేను వండను, వాటర్ పోయి. లేకపోతే మా ఇంటి తీసుకెళ్ళమంటే తిడతావా? నేను ఉన్నాను బాగా జలుబు చేసి దగ్గు, గొంతు మంట, నుసు అంత, అసలు కడుపులోకి మంట, కడుపులో గ్యాస్ వచ్చింది, లేవను లే అన్నం ఆలోతుంది వెళ్ళిపోతుంది పో అంటారు. కానీ రాజు అలా కాదండి. రాణి కూడా పిలిస్తే రావాలి, రాణి కూడా కబురు పెడితే రావాలి. అంటే రాజు సొంతగా స్వయంగా ఒక్కడే సంతోషపడ్డాడు అన్నమాట. ఎవడు కావాలో పిలుచుకుంటాడు అంతే. ఒక రాణి కాదు, ఇంక ఉంటారన్నమాట. అదే రాజుగా ఉంటారని. అట్లాంటి రాజులకు కలిగి రాజే అన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వెళ్ళి యథార్థముతో కన్నీళ్లతో హృదయపూర్వక ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే ఆలకించాడు. నీవు కన్నీళ్ళు విడిచిన చూచి తిని, నీ కన్నీళ్లను విడిచిన చూచి తిని, నీ ప్రార్థన అంగీకరించాను. అంగీకారం ప్రభుకి అయింది. మన ప్రార్థన ప్రభుకు అంగీకారం అయితే, మన ప్రార్థన ప్రభుకి ఇష్టమైతే, మన ప్రార్థన ప్రభు ప్రీతికరం అయితే ఏమని తెలుసు అక్కడ? స్తోత్రం. ఎన్నేళ్ళంట? అప్పుడే మనం అయిపోతున్నాం. వాడికి 17 సంవత్సరాలు మన ఆయుష్ పెరిగిపోయింది. ఆయుష్ 15 ఏళ్ళు పెరిగిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నది, మన దేవుని దగ్గర ఆయన సన్నిధిలో కానీ హృదయపూర్వకంగా వేడుకుంటే హిజ్కియాలాగా రాసే ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా కూలర్ పెట్టుకోవాలి ప్రార్థన చేయడానికి. రాజు మంత్రులు చేయాల ప్రార్థన, సంఘంలో పాస్కర్ చేయాల. ఆయన అంటారు ఆయనే ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఎవడికే భయమే చావంటే. అవునా కదా? చావంటే ఎవడికే భయమే, మరణం ఎవడికే భయమే, ముసలోడు కూడా భయపడతారు దండం అంటే. అయినప్పటికీ రాజు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ప్రభు సన్నిధికి అయ్యా నా పట్ల కనికరించమని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కాడుస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది, చదవండి. ఎక్కడంటే ఆ మాట సామెతలు అనుకుంటా 20 గ్రంథము 33:6 ఉంది. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. స్తోత్రం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారు స్వస్థపరుచుచున్నాను అంటున్నాడు. చూసారా? మరలా అంటే ఒకసారి ఇచ్చాడు, కోల్పోయాం, మరలా ఇస్తున్నాడు. ఆయన మరలా ఇస్తున్నాడు. ప్రియా దేవుని సంగమా, మరలా మనం పొందుకునే వారిగా ఉండాలి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి ఏ బాధ, నడుము నొప్పి, ఏ నడుములో తాపం, ఒంట్లో శ్రమ, దుఃఖం, మనోవేదన, సొమ్మసిలిపాటం, నిరసిలిపాటం, ప్రాణం పోయినట్టుగా
దుఃఖాకాంతులు దినమెల్లా బాధగా పడతా ఉంటే ఏం బాగుపడతాం మనం? అందుకనే ఈ రోజు దేవుని దగ్గరకు రాగానే ఆయన వెంటనే రెస్పాండ్ అయిపోయి ప్రార్థన అంగీకరించి ఆరోగ్యం పొడిగించాడు. స్తోత్రం. ఇర్మియా అంటున్నాడు, నేను మరలా రిఫిల్ ఇన్ జీసస్ నేమ్, హల్లెలూయా, మరలా పునరుద్ధరిస్తాను ఆరోగ్యాన్ని, మరలా ఇస్తాను మా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం పట్టుకోవాలి, అది నువ్వు చేత పట్టుకోవాలి. వాగ్దానమును నేను మరలా ఆరోగ్యమును స్వస్థ రప్పించున్నాను, వారు స్వస్థపరుచున్నారు, వారికి సత్య సమాధానములను సమృద్ధికరమైన ఆరోగ్యం మనం పొందుకోవాలి. లేడి పిల్ల వల్ల గంతులు వేస్తామని, క్రొవ్వుతో గంతులు వేస్తామని 400 మలాకీలో ఆయన ఆరోగ్యం ఇస్తారట. మరలా లేడి పిల్లల వల్లే క్రొవ్వుతో గంతులు వేస్తామని బైబిల్ సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, లేడి పిల్లల వల్లే గంతులు వేస్తామని, క్రొవ్వుతో గంతులు వేస్తాం, వాటిని సెలవిస్తూ సమృద్ధిగా ఆరోగ్యం ఇస్తాడు. నమ్మితే మనం బాగుపడతాం. నమ్మాలంటే నమ్మాలి. పాత నిబంధన కాలంలో ఒకడున్నాడు, వాడి పేరు నయమాను. ఏమనంట? నయమాను. అతడు సైన్యాధిపతి, అంటే మిలిటరీ మొత్తం మీద ఆఫీసర్ అన్నమాట. రాజుకి రక్షణ ఇచ్చేవాడు, దేశానికి రక్షణ ఇచ్చేవాడు సైన్యాధిపతి నయమాను. కానీ వాడికి లేదు ఆరోగ్యం. వాడి ఒళ్ళంతా కుళ్ళిపోతుంది, కుష్టి వ్యాధి చేత ముడుసుకుపోతుంది. బయటకు వస్తే శూరుడే. ఎందుకని? మొత్తం కప్పేస్తున్నాడు కానీ యుద్ధానికి వెళ్తానికి అన్ని కప్పుకుంటాడుగా. కానీ ఎవడు తెలిసింది బాధ? భార్య తెలిసింది. భార్య తెలుసు కదండి. భర్త ఎన్ని దిగులుగా ఏడుస్తా ఉసూరు మంటూ కూర్చుంది. భర్త ఆరోగ్యం రోజు దిగసారిపోతా ఉంది, క్షీణించిపోతుంది, కుష్టి పెరిగిపోతా ఉంది, భార్య ఏడుస్తూ ఉంది. అయితే ఆ ఇంట్లో 10 మనిషి ఉన్న అమ్మాయి ప్రార్థనకి వెళ్ళే పిల్ల. స్తోత్రం. ఎంత పిల్ల అంటే ఎంత పిల్ల అయితే మనకు ఎందుకు? శుభవార్త మనకు కావాలి, శుభవార్త మనకు కావాలి. పిల్ల చెప్పిందా, పెద్ద చెప్పింది కాదు, దేవుని మాట. ఎవరు చెప్పి మనకు ఎందుకు? మనం వినే మనసు మనకుంటే. చిన్న పిల్ల చెప్పిందమ్మా, మా ఊర్లో ఓ పాస్ గారు ఉన్నాడు, ఆయన ఎలీషా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గారి రోగం కుదిరిద్ది, బాగుపడతాడు అని చెప్పింది. ఏమండి, చిన్న మాట, నా కోసం నేను చూడలేకపోతున్నాను మీ రోగం, నువ్వు చాలా బాధపడుతున్నావు, మనకు సుఖం లేదు, నువ్వు సన్నిధిపతివి, కానీ ఇంట్లో ఓపిక లేకుండా పోతున్నావు, కాబట్టి ఒక్కసారి నా మాటిని. ఈ చిన్నపిల్ల చెప్పింది, వాళ్ళ ఊర్లో ఒక పాస్టర్ నాకు ఎలీషా గారు, ఆడికి వెళ్ళరయ్య అని గడ్డ కోసం బతిలాంటాడని చెప్తే, సరే రాజు గారు చెప్పి మరి చెప్పాలి అంటే వెళ్ళినా సరే ప్రార్థన చేయండి, సభకి ప్రార్థన చేయించు.